శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. అర్జున, నాశనములు అయ్యే సర్వభూతాలందు నాశనం కాకుండా ఉన్న ఆత్మను చూస్తాడు. సర్వభూతములను వాస్తవానికి ఆత్మ ఉనికి ఎందే తమ నిజ ఉనికి గలవిగాను ఆత్మతత్వాన్ని సదా అనుభవిస్తున్నప్పటికీ గుర్తింపలేనివిగాను చూస్తాడు. అర్జున, యః మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్య అహం నా ప్రణశ్యామి సహ చ మే నా ప్రణశ్యతి. ఏ సాధకుడు చరాచరములన్నిటిలోనూ ఈ జగత్తులకు భూత భావములకు విలక్షణమైన నన్ను చూస్తాడో, నా తత్వం నందు సర్వభావమును శాశ్వత సుఖం కోసం సర్వత్రా సర్వ జగత్తులలో వెతికినప్పటికీ దొరకదు అర్జున. అయినా జగత్ పదార్థాలలోనే వెతుకుతారు. ఇది విడిచి అనేకమైన సర్వ పదార్థాలలో వెతకే ఏకమైన నా భావాన్ని, సర్వభావాన్ని సాధకుడు చూస్తాడో వానికి నేను కనిపించకపోను, నాకు అతను కనిపించిన వాడు కాడర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, సర్వభూతస్థితం యః మాం భజతి ఏకత్వం అస్థితః సర్వదా వర్తమానః అపి సహయోగీ మయి వర్తతే. అర్జున, సర్వభూతాలయందు ఎడతెగకుండా అనుస్యూతమై ఏకమై ఉన్న ఆత్మ స్వరూపుడనైన నన్ను అనన్యభావంతో ఆత్మచేత ఏకభావమున ఉండి ఏ సాధకుడు అనుభవిస్తాడో ఆ సాధకుడు శేష జీవితంలో దేహం జీవించి ఉండుట వలన కలుగు దేహేంద్రియాది అవస్థలయందు దేహేంద్రియాది కర్మలయందు వర్తిస్తున్నప్పటికీ నా తత్వమునందే నివసిస్తూ ఉంటాడు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, ఆత్మ ఔపమ్యేన సత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యథీవ దుఃఖం సహ యోగీ పరమః మతః. అర్జున, ఏ సాధకుడు చరాచరాల్లో సర్వభూత భావాలలో సుఖం కానీ దుఃఖమే కానీ సుఖదుఖాదులకు అతీతమైన ఆత్మభావమున ఆత్మతో సమానంగా సమత్వమున చూస్తున్నాడో ఆ యోగి, ఆ సాధకుడు పరమశ్రేష్ఠుడని నిశ్చయమవుతుంది అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, ఆత్మ